ఈనాడు నేను మీతో చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ముచ్చటించబోతున్నాను. ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం, లౌకికంగా కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు గోమాత అని పిలిచారు. గోమాత అని పిలిచినప్పుడు అసలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాత అని. ఇప్పుడు వాళ్ళు వసిన్యాది దేవతలు గోవుని పిలవట్లేదు, అమ్మవారిని పిలుస్తున్నారు. అమ్మవారి యొక్క నామావళి చెప్తున్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క గుణములు ప్రకాశించినటువంటి విధానాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ముందే చేస్తున్నారు, ఆవిడ అంగీకరించింది ఆ స్తోత్రాన్ని. మీకు నేను లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసినప్పుడు దాని యొక్క పూర్వాంగంగా ఆ విషయాన్ని వివరించి ఉన్నాను ఇత పూర్వం. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి వంక చూసి అమ్మవారిని గోమాత అన్నారు. అంటే ఆవిడ తల ఊపి అంగీకరించింది, అవును నేను గోమాతనే అంది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పశువుల యొక్క కోవలోకి వచ్చేటటువంటిది గోవు కదా. ఆవు ఒక పశువు, అమ్మవారు జగజ్జనని, ఆవిడ్ని గోమాత అని పిలిచారు. ఆవిడ అంగీకరించింది. కేవలం ఒక ఆవుని పూజించమన్నటువంటి సందర్భంలో అన్నమాట అమ్మవారే గోవుగా ఉందని వాళ్ళు అంటున్నారా? వసిన్యాది దేవతలు ఆ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు అంగీకరించి ఉన్నది కనుక ఖచ్చితంగా అమ్మవారే గోవుగా లోకంలో ఉంది. అందుకే వాళ్ళు ఉట్టి గోవు అని విడిచిపెట్టలేదు, వాళ్ళు గోమాత అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మాత అన్న శబ్దం ఎవరి పట్ల ఉపయోగింపబడుతుంది అంటే, ఎవరి పట్ల ప్రయోగిస్తామంటే, రెండు శరీరంలో ఉండేటటువంటి రెండు అంగములు ప్రత్యుత్పత్తి యందు, అనగా ప్రధానంగా శిశువు యొక్క శరీర పోషణమునందు ఉపకరించగలిగినటువంటి దేహస్థితి కలిగినటువంటి ప్రాణికి మాత అని పిలుస్తాం. ఒకటి గర్భమునందు బిడ్డని ధరించగలిగినటువంటిదై ఉండాలి. రెండు పుట్టినటువంటి శిశువుకి పాలివ్వగలిగినటువంటి స్తన్యమున్నదై ఉండాలి. ఎంత గౌరవించాయంటే శాస్త్రాలు ఈ మాతృత్వాన్ని. మగవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే అష్టాంగ, స అష్ట అంగ, 8 భూమికి తగలాలి. అందులో వక్షస్థలం తగలాలి, కడుపు తగలాలి. ఈ రెండు తగులుతూ తల తగలాలి, తర్వాత మోకాళ్ళు తగలాలి, పాదాలు తగలాలి, శిరస్సు తగలాలి, చుబుకం కూడా తగలాలి అని ఒక చోట ఒక శాస్త్రం చెప్తారు. కళ్ళు చెవులు తగలాలి. కానీ ఆడది నమస్కారం చేస్తే పంచాంగ నమస్కారమే, సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళకి లేదు. అంటే వాళ్ళు భూమి మీద బోర్లా పడుకుని నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో తెలుసా? నేల మీద పడి నమస్కారం చేయడం వినయమే అయినా నేల మీద పడితే అది దూష్యం అవుతుంది. ఇప్పుడు నేను ఒక పువ్వు పట్టుకుని ఈశ్వరుడికి ఆరాధన చేద్దాం అనుకుంటుంటే ఆ పువ్వు జారి నేల మీద పడిపోయింది అనుకోండి, నేను దాన్ని కొంచెం పక్కన పెట్టవలసి ఉంటుంది, నేను పూజలో ఉపయోగించడం కుదరదు. కాబట్టి భూమికి తగలడం అనేటటువంటిది మర్యాదతో కూడి చేసే నమస్కారమే అయినా ఆడదాని విషయంలో శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, ఆమె వక్షస్థలము ఆమె కడుపు నేలని తాకక్కర్లేదు అంది. ఇందువల్ల అంటే ఈ లోకమంతా సృష్టి జరుగుతోందంటే ఆడదాని యొక్క శరీరంలో ఉన్న వక్షస్థలం పోషిస్తోంది, పాలిచ్చి పోషిస్తోంది తల్లి. ఆమె కడుపు ఈ సృష్టి అంతా జరగడానికి గర్భాలయమై ఆధారమై ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఉన్నది అంటే, ఇవాళ నేను ఉపన్యాసం చెప్పగలుగుతున్నాను అంటే, నన్ను మీ అందరూ గౌరవిస్తున్నారు అంటే, ఒకానొకనాడు నా తల్లి నా ఈ శరీరాన్ని కడుపులో పెట్టుకుని భరించింది 9 నెలలు. ఈ శరీరం బయటికి వచ్చినప్పుడు ఏది తిని బతకడం చేతకాని స్థితిలో మా అమ్మ తన పాలు నాకు ఇచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ రెండు పనులు మా అమ్మ చేసి ఉండకపోతే కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం లేదు.
వ్యక్తిగతంగా ఇది నా విషయం అయితే సృష్టిలో ఎవరికైనా అంతే కదా, నాకు ఒక్కడికే కాదుగా సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు అసలు సృష్టి ఉన్నది అంటే ఆడదాని శరీరంలో ఉన్నటువంటి ఆ రెండు అంగముల పట్ల అంత గౌరవాన్ని ప్రకటించింది సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మంతో సమానంగా నిలబడగలిగినటువంటి స్థితి, అంత పవిత్రమైన దృష్టికోణం అందరికీ ఉండదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనవి కనుక, జగత్తు యొక్క సృష్టికి ఆధారభూతమైనవి కనుక, స్త్రీ యొక్క వక్షస్థలము కానీ స్త్రీ యొక్క కడుపు కానీ పరమేశ్వరునికే నమస్కారం చేసినా భూమికి తగలక్కర్లేదండి. కాబట్టి పంచాంగ నమస్కారం చేస్తే చాలు. మగవాడు కూడా పంచాంగ నమస్కారం చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే, ప్రాంతం చాలా ఇరుకుగా ఉండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు అనుకుంటే మాత్రమే సాష్టాంగం చేయకుండా పంచాంగం చెయ్యొచ్చు. కానీ గురువు గారు కనపడితే మాత్రం పంచాంగం చేయడం శాస్త్రం అంగీకరించదు. గురువు గారికి ఎప్పుడూ సాష్టాంగమే. ఎందుకంటే గురువు ముగ్గురు మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమై ఉంటాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుకి మాత్రం ఎప్పుడూ సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి. కనుక ఇంత పరమ పవిత్రంగా చూస్తుంది మాతృత్వాన్ని సనాతన ధర్మం. అమ్మవారి వంక తిరిగి వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మ నువ్వు గోమాత అన్నారు. ఇప్పుడు కేవలం పశుత్వాన్ని చెప్పట్లేదు, ఒక ఆవుని చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా పెద్దపీట వేసి మాట్లాడుతున్నారు. గోస్వరూపములో ఉన్నటువంటి తల్లివి నువ్వు అన్నారు. ఎందుచేత అంటే ప్రధానమైనటువంటి కారణం, అమ్మ తన శరీరంలో ఉబికేటటువంటి పాలని కేవలం బిడ్డల పోషణ కొరకు మాత్రమే వెచ్చిస్తుంది. అలాగే ఆవు కూడా కేవలము తన బిడ్డల కొరకు మాత్రమే వెచ్చించకుండా మనుష్య జాతి కొరకు వెచ్చిస్తుంది, మన కొరకు వెచ్చిస్తుంది. ఆవు తన దూడకి సరిపడనన్ని పాలు మాత్రమే తయారు చెయ్యదు. కావాలని గోవు తన దూడకి కావలసిన పాల కన్నా ఎక్కువ పాలను తయారు చేస్తుంది. ఎవరి కొరకు ఈ ఎక్కువ పాలు తయారు చేయడం? ముందు తన దూడ వచ్చి పొదుగుని తాకితే చాలు విడిచిపెడుతుంది. తర్వాతది మనుష్యులు పితికేసుకున్న గోవు బాధపడదు, ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళ కోసమే నేను ఈ పాలు తయారు చేశానంటుంది. తల్లి ఎలా పోషిస్తుందో పాలిచ్చి, అలా పాలిచ్చి పోషించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే గోవు. కాబట్టి ఆవిడ గోమాత. లోకంలో మనకి తల్లులు 4 స్వరూపాలుగా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. జనకమాత అంటే శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి. రెండవ వారు భూమాత, ఈ భూమి తల్లి. మూడవది శ్రీమాత, నాలుగవది గోమాత. అందుకని నలుగురుగా ఉంటుంది ఆ మాతృత్వం. ఇందులో చాలా చాలా గమనించదగ్గ విషయం ఏమిటంటే, వేదం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రకటన చేసింది. మీరు ఏదైనా ఒక విషయాన్ని దానం చేశారనుకోండి, ఒక వస్తువుని దానం చేశారనుకోండి, ఒక వస్త్రద్వయాన్ని, ఒక పంచెలచా పట్టుకొట్టి దానం చేశారనుకోండి ఎవరికో, ఇదం న మమ అంటూను, చతుర్థి విభక్తి వేసి దానం చేస్తే మీరు ఒక పంచెలచాపు ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు పట్టుకొచ్చి ఒక 2 పళ్ళు ఇచ్చారనుకోండి ఎవరికో, మీరు 2 పళ్ళు ఇచ్చారు అని వేస్తారు మీ ఖాతాలో. ఒక ఆవునిస్తే 1000 ఆవులు ఇచ్చారు అని ఖాతాలో వేస్తారు. ఎందుచేత అంటే వేదం గోవు విషయంలో, గోమాత విషయంలో అంత విశాల హృదయంతో మాట్లాడింది. వాడి జన్మాంతరంలో ఒక్క గోవుని కానీ వాడు దానం చేస్తే వాడు 1000 గోవులు ఇచ్చిన ఫలితం వాడి ఖాతాలో వేసేయమని. మరి 1000 గోవులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి, మరి పుచ్చుకున్నవాడి ఖాతాలో ఏం పడుతుంది? 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుందా పడదా? ఖచ్చితంగా పడిపోతుంది. పడిపోయినప్పుడు అన్ని గోవులు దానం పుచ్చేసుకున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గాయత్రి చేయాలి? ఆయనకి పైన లౌకికంగా చూసినప్పుడు వచ్చినది ఒక్క గోవు, కానీ ఆయన ఆధ్యాత్మిక ఖాతాలో మాత్రం ఆయన 1000 గోవులు దానం పట్టినట్టుగా ఆయన ఖాతాలో వేస్తారు. అందుకని వేదం అంది, ఒక్క గోదానం పుచ్చుకున్నప్పుడు మాత్రం నీళ్లు విడిచిపెట్టి చతుర్థి విభక్తితో గోదానాన్ని పుచ్చుకుంటే
గోదానం పుచ్చుకున్న ఉత్తర క్షణంలో అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయి కొంతసేపు ఒక మంత్రాన్ని జపం చేయమని చెప్పింది. ఆ మంత్రజపం చేస్తే తప్ప 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి పోదు. ఆ మంత్రాన్ని జపం చేస్తే అతను 1 గోవు పుచ్చుకున్నటువంటి స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం 1 గోవే ఇచ్చినట్టుగా వేరు, 1000 గోవులు ఇచ్చినట్టు వేసేస్తారు. ఇది వేదం ఇంకా దేనికి వేయలేదు. ఏకాసిన సహస్రం మే కాంత్వా భూతాం ప్రతిగృహామి, ఈ మంత్రాన్ని జపం చేయాలి గోవుని దానం పుచ్చుకుంటే. నా సొంతం అనుకుంటున్నారేమో, నేను వేదంలోంచి చెప్తున్నాను ఈ మాట. వేదం చెప్పింది ఈ మంత్రం చదువుకోవలసి ఉంటుంది గోదానం పుచ్చుకున్నవాడు అని. దీన్ని జపం చేస్తే చాలాసేపు ఆయన 1 గోవు పుచ్చుకున్నట్టే వేస్తారు. ఆయన 1 గోవే పుచ్చుకున్నాడు కదండి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చేసిన దానం 1కి వస్తుందా? రాదు, 1000 ఉంటుంది. 1 గోవుని దానం చేస్తే ఎందుకంత శక్తి ఇచ్చారు అని అడిగారు. అడిగితే దాని గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. అందులో ఒక మాట అంటారు, నగోదానా తత్పరం దానం, గోదానమును మించినటువంటి దానము లోకంలో లేదు. ఎందుచేత లేదు? సా గౌ న్యాయార్జిత దత్త కృత్స్నం తారయతే కులం. న్యాయార్జితమైనటువంటి విత్తంతో అన్యాయార్జితమైనటువంటి విత్తం గోదానమునందు కలవకూడదు. కష్టపడి సంపాదించిన న్యాయార్జితమైన విత్తంతో 1 గోవుని కానీ దానం చేస్తే ఆ వ్యక్తిని తరించడం అన్న స్థితిని ఇవ్వరు. ఆ వ్యక్తి ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం అంతా తరించిపోతుంది 1 గోవుని దానం చేస్తే. గోదానం అంత గొప్పదిగా వేదం ప్రకటిస్తోంది. అంత గొప్ప స్థితి గోవుకి ఎందుకు ఇవ్వబడింది అంటే ఒక్కటే కారణం, గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. బ్రహ్మగారు అన్ని ప్రాణులను సృష్టించాడు, కానీ గోవు బ్రహ్మగారు సృష్టించినది కాదు, ఆయన తయారు చేయలేదు గోవుని. మరి ఎక్కడిది గోవు? వేదంలో దీని గురించి ఒక ప్రకరణం ఉంది గోవు గురించి. అందులో దీనికి సంబంధించిన రహస్యం చెప్తారు. ప్రజాపతి ఒకానొకప్పుడు వసువుల్ని ఆదేశించాడు, మీరు 365 రోజుల పాటు ఒక హోమాన్ని చెయ్యండి అన్నాడు. 365 రోజులు ఎడతెగనటువంటి సత్రయాగం చేశారు వాళ్ళు. ఆ సత్రయాగం చేసినప్పుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది ఒక ఆవు. అప్పుడు వచ్చినటువంటి ఆవు, దానితో పాటు వచ్చినటువంటి ఎద్దు, ఈ రెండిటి సంతతిగా తర్వాతి కాలంలో గోవులన్నీ వచ్చాయి. కాబట్టి గోవుని బ్రహ్మగారు సృష్టించలేదు. అది 365 రోజుల పాటు వసువులు చేసిన సత్రయాగ ఫలితంగా వచ్చినటువంటి ప్రాణి. ఆ గోవు యొక్క శరీరంలోకి 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయి ఉంటారు. వేదం 11 స్థానాలు చెప్పింది. ఇవి మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, మీరు నిలబడి పూజనీయమైనటువంటి ప్రదేశంగా ఆరాధింపబడుతుంది. అది అంటే పూజనీయత అంటే మీకు నేను మాట చెప్తాను. ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంట్లోనే నేను పూజ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తాను? నా ఇంట్లోనే పూజ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూజాగృహంలోకి వెళ్ళాలి. కానీ వేదం 11 స్థానాల్ని నిర్ణయం చేసింది. ఇవి ఎప్పుడూ నువ్వు పూజ చేయడానికి యోగ్యమైనవే. అవి 1 అగ్నిహోత్రం, 2 సూర్యభగవానుడు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఉండే వస్తువులలో ఉప్పు, 4 గోవు. ఇటువంటివి 11 స్థానాలు ఉన్నాయి. ఆ 11 స్థానాల్లో గోవు ఒకటి. గోవు ఎప్పుడూ పూజనీయమైంది. అది స్నానం చేసిందా, దాని ఒంటి మీద ధూళుందా, ఇవేవీ మీకు అనవసరం. ఒక గోవు అలా వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు అరటిపండు తీసుకొచ్చి గోవుకి తినిపించి వెళ్ళిపోయారనుకోండి, 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందిపోతారంతే. అది 1 గోసేవ అయింది. ఎందుకు ఇచ్చారో తెలుసా ఆ శక్తిని? దానికి వేదం ఒక మాట చెప్పింది, ఇలా ఎందుకు ఇస్తున్నామో నీకు తెలుసా అని అడిగింది. అధికారమును బట్టి 2గా విభజనం చేస్తారు ఉపాసనని. అధికారము కలిగి ఉపాసించగలిగిన వారు, అధికారము లేక ఉపాసన చెయ్యలేక చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉపాసన చెయ్యగలిగిన వారు. ఏముందండి, ఒకరికి నోరు తిరుగుతుంది, ఒకడు 4 మంత్రాలు చెప్పగలుగుతాడు, 4 పూజలు సరిగ్గా చేయగలుగుతాడు, వేరొకరికి అది చేత కాదు. చేత కానప్పుడు పాపం వాడు ఒక్క నమస్కారం చేసుకుంటాడు.
ఇప్పుడు ఒకడు అధికారము లేక చేయలేకపోతున్నాడు, ఒకడు అధికారము ఉండి చెయ్యలేదు. మీరు చిత్రం గమనించండి. ఒకడికి అధికారం ఉంది, వాడికి నోరు తిరుగుతుంది, వాడు పనికిమాలినవన్నీ మాట్లాడతాడు, పనికొచ్చేది మాట్లాడ్డాడు. ఇంకొకరికి అధికారం లేదు, అందుకని వాడు చేయలేడు. ఇప్పుడు అధికారం ఉండి చెయ్యనివాడు, అధికారం లేక చెయ్యనివాడు ఇద్దరూ తరించడానికి ఈశ్వరుడు సృష్టించిన ఏకైక ప్రాణి గోవు. ఎందువల్ల? నువ్వు చెప్పులు వేసుకుని గడ్డి పరకలు ఇలా ఆవుకి పెట్టారనుకోండి, ఎడం చేత్తో పెట్టినా సరే, చెప్పులు వేసుకుని ఎడం చేత్తో స్నానం చేయకుండా ఆవుకి గడ్డి పరకలు పెడితే ఆవు గడ్డి పరకలు తిన్నందుకు 33 కోట్ల మంది దేవతలకి మీరు అగ్నిహోత్రంలో మడి కట్టుకుని సశాస్త్రీయంగా హవిస్సులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేస్తారు. ఇది వేదం మనుష్య జాతికి ఇచ్చిన వరం. ఇప్పుడు అంత పూజనీయమైన ప్రాణిగా మనల్ని ఉద్ధరించడానికి ఎవరు తిరుగుతున్నారు లోకంలో? అమ్మవారు తిరుగుతోంది అలాగా. వీడు ఏమీ చెయ్యడ్రా, పోనీ నాకు కనీసం గడ్డి పరక పెడితే చాలు వీడిని ఉద్ధరించేస్తాను అని తిరుగుతుంది ఆవిడ. అందుకే గోవు అని వదిలిపెట్టలేదు.